బీటెక్ స్టూడెంట్ దేవి మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవి చనిపోవడానికి ముందు భర్త సింహారెడ్డి, దేవితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్లిన బీపీఎం పబ్ వ్యవహారం ఇప్పుడు టాపిక్ అవుతోంది. ఎలాంటి పర్మిషన్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 2:30 వరకు ఈ పబ్ నడిచిన విషయం ఖాకీల దృష్టికొచ్చింది. దీంతో పబ్ మేనేజర్తో పాటు మొత్తం 4గురిపై కేసు నమోదైంది. సంచలనం సృష్టించిన బీటెక్ స్టూడెంట్ దేవి మృతి కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కొన్ని కొత్త విషయాలు గుర్తించారు. చనిపోవడానికి ముందు స్నేహితులతో కలిసి దేవి వెళ్లిన బీపీఎం పబ్ అదే రోజు ప్రారంభమైందని, దానికి ఎలాంటి పర్మిషన్లు లేవని తేల్చారు. లిక్కర్ సర్వ్ చేసేందుకు మాత్రమే ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్న పబ్ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో గెస్ట్లతో ఈవెంట్ నిర్వహించేందుకు మాత్రం తమ పర్మిషన్ తీసుకోలేదని పోలీసులు చెప్పారు. అందుకే పబ్ మేనేజర్ తో పాటు ఇంకో 3గురిపై కేసు ఫైల్ చేశామన్నారు. పబ్ అనేది లేదు, కొత్తగా అదే రోజు దే ఆర్ స్టార్టింగ్ అది కడుతున్నారు. ఎక్సైజ్ వాళ్ళది డే పర్మిషన్ అది తీసుకున్నారు. ఎనీ ప్రోగ్రామ్ విచ్ హ్యాపెనింగ్ ఇన్ సైబరాబాద్ ఏరియా పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ అయితే యాజ్ పర్ సిటీ పోలీస్ యాక్ట్ దే షుడ్ టేక్ పర్మిషన్. ఎనీ ఈవెంట్స్ అది గ్యాదరింగ్ ఉంటే కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి. అది తీసుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే అందరు తెలిసిన వాళ్ళకి ఇన్విటేషన్స్ ఇచ్చి దే ఆఫర్డ్ ద ప్రోగ్రామ్ యాజ్ అన్ ఇన్విటేషన్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో దే సర్వ్డ్ లిక్కర్ ఎట్ దట్ టైమ్. ఇట్స్ నాట్ అన్ కమర్షియల్ ఈవెంట్ బట్ ఇట్ వాజ్ ఎ హ్యూజ్ గ్యాదరింగ్. సో విచ్ is mandate to take permission. That is a basic violation in this case. మేము ఐడెంటిఫై నోటీస్ ఇస్తే వాళ్ళంతా ఇచ్చారు. పబ్ ప్రారంభమైన రోజు కనీసం 600 నుంచి 700 మంది ఈవెంట్ కు అటెండ్ అయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. వీళ్లంతా సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల పిల్లలే అయి ఉంటారని డౌట్ పడుతున్నారు. ఇంతమంది హాజరయ్యే ఈవెంట్ కు తమ అనుమతి మస్ట్ అంటున్నారు. ప్రస్తుతానికి 4గురిపై కేసు నమోదు చేశామని, వీడియో ఫుటేజ్ పరిశీలించాక మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. మెంబర్స్ మీద వాళ్ళ పార్ట్నర్స్ అని తెలుస్తుంది, వాళ్ళందరి మీద కేసు నమోదు. దాదాపు 700, 800, 600 వరకు వచ్చి ఉంటారు. ఎందుకంటే అది ఓపెన్ ప్లేస్. అది దానిలో కొంత పోర్షన్ని వీళ్ళు లీజ్ తీసుకొని చేస్తున్నారు. సో రిమైనింగ్ కూడా ఓపెన్ ప్లేస్. ఆఫ్టర్ సీయింగ్ వీడియో ఓన్లీ వీ కెన్ అసర్టైన్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అటెండెడ్ ఎట్ దట్ టైం. ఇక పబ్ నిర్వాహకుల్లో బడాబాబుల పుత్రరత్నాలు ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు పబ్ ఏర్పాటు చేసిన స్థలం ఓ బడా బిజినెస్ మెన్ది అని గుర్తించినట్టు తెలుస్తోంది. అంతేకాక ఓ యువ సినీ నటుడిని కూడా ప్రశ్నించారని, ఆయన్ను ఎఫ్ఐఆర్ లో A4గా చేర్చే అవకాశం కూడా ఉందని సమాచారం. అయితే తమ దృష్టికి వచ్చిన విషయాలతో కేసు నమోదు చేశామంటున్న పోలీసులు అన్ని వివరాలపై త్వరలో క్లారిటీ ఇస్తామంటున్నారు. సిటీ పోలీస్ సైబరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం తర్వాత మన రూల్స్ ప్రకారము వాళ్ళు ఎలాంటి ఈవెంట్ చేసినా పర్మిషన్ తీసుకోవాలి. ఈ 2 కేసులు కలిపి మనము నమోదు చేస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా కొత్తది కాబట్టి ఎవరు అసలు దానిలో పార్ట్నర్లు ఎవరు, దానిలో నడిపించేవారు ఎవరు, దాని వెనకాల ఆ రోజు షో కండక్ట్ చేస్తున్న ఎవరు, వీళ్ళందరూ ఎంతమంది వస్తే అంతమందిని ఎస్టాబ్లిష్ ఇన్ దట్ కేసు. బీపీఎం పబ్ వెనుక ఎవరున్నారు, అనుమతి లేకుండా ఎందుకు ఈవెంట్ కండక్ట్ చేశారు, పబ్ ఓపెనింగ్ రోజు ఎవరెవరు ఈవెంట్ కు అటెండ్ అయ్యారు, వాళ్లలో ఎవరెవరికి పబ్తో సంబంధాలున్నాయి, ఇలా చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.